హాయ్ అండి, ఈరోజు రెసిపీ చలిమిడి. ఈ చలిమిడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. చలిమిడి చేసుకోవాలంటే తడి బియ్యం పిండి ఉండాలండి. అందుకోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ చలిమిడి కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని ఆ బియ్యాన్ని ఒక 1 టైమ్ 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ని. ఈ విధంగా వాటర్ వేసి మూత పెట్టుకొని నానబెట్టుకోండి. చూడండి, నేనైతే నైట్ నానబెట్టుకున్నాండి మార్నింగ్ చేసుకోవడానికి. ఇలా నానేయి ఈ రైస్ని వడపెట్టుకొని పిండి పట్టించుకోవాలి. ఎక్కువ రైస్ అయితే బయట మిల్లీలో పట్టించుకోవచ్చండి. ఈ కొద్ది రైస్ కాబట్టి మిక్సీలో పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ రైస్ని ఇలా వడపెట్టుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ రైస్ని వేసి జస్ట్ ఇలా పరుచుకోండి. అందులో ఉన్న తడిని కాటన్ క్లాత్ అనేది పేర్చుకుంటుంది. రైస్లో తడి ఉండాలి కానీ ఎక్కువ తడి ఉండకూడదండి, పేస్ట్లా అయిపోతుంది. కొంచెం తడి ఉండాలి. అందుకోసం కాటన్ క్లాత్ మీద వేసుకుంటే తొందరగా ఆ వాటర్ అన్నీ పోతుందండి. ఇలా క్లాత్ మీద వేసుకొని ఇది మిక్సీ పెట్టుకోవాలి, పౌడర్లా తయారు చేసుకోవాలి. దానికోసం ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనం ఎక్కువ రైస్ నానబెడితే బయట ఇలా తడి బియ్యం పట్టే మిల్లీలు ఉంటాయండి, అందులో పట్టించుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలండి మెత్తగా. ఇదిగోండి, ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని జల్లించుకోండి. మనం చలివిడి చేసే పిండి మెత్తగా ఉండాలండి. ఇలా జల్లించుకొని ఇలా ఆడ్చుకోండి. పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. తడి ఉండాలండి పిండిలోని. మనం చలివిడి చేసుకునేటప్పటికి తడి ఉండాలి. అందుకోసం ఇలా వడిచి మళ్ళీ మిగతా పిండిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. మిగతా ఉన్న బియ్యాన్ని ఇలా మిక్సీ చేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని ఇలాగా అడిచి పెట్టుకోండి. తొందరగా డ్రై అవ్వదు. పైన క్లాత్ వేసి ఇలా కప్ పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పాకం తీసుకోవాలండి. అందుకోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. అందుకోసం ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాజు అండి, ఒక 4-5 కాజుని వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం పిండినే చేస్తున్నాను కాబట్టి ఈ 4-5 కాజు సరిపోతుంది. వేయించుకున్నాక ఒక బౌల్లో తీసుకోండి. ఇందులో కంపల్సరీ కొబ్బరి ముక్కలు వేయాలండి, వేస్తేనే చలివిడికి టేస్ట్. కొబ్బరి ముక్కల్ని చిన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. నెయ్యిలోని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నాక ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. మీరు ఎక్కువ పిండి చేసినప్పుడు వేరే గిన్నె తీసుకొని చలివిడి చేసుకోండి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇదే కళాయిలో చేసుకుంటున్నాను. చలివిడికి కొలతలు అయితే పంచదార ఒక 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాస్ పంచదార పడుతుందండి. మరి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది స్వీట్నెస్. ఇప్పుడు కిలోల లెక్క కొలతలు అయితే కిలో తీసుకున్నాం అనుకోండి, 1/2 కేజీ కొంచెం పంచదార పడుతుంది. 2 కిలోలు రైస్ తీసుకుంటే కిలో కొంచెం పంచదార వేస్తే సరిపోతుందండి. కిలో వేసుకున్నా పర్వాలేదు. దీనికి చలివిడికి లేత పాకమే తీసుకోవాలండి. తీగ పాకం తీసుకుంటే సరిపోద్ది. మరీ ముదర పాకం తీసుకుంటే చలివిడి అనేది చల్లగా అయ్యాక గట్టిగా అయిపోతుందండి. అందుకోసం కొంచెం లేత పాకం తీసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో వేయగానే కొంచెం స్ట్రక్ అవ్వాలి చలివిడికి పాకం. మరి అరిసెల పాకంలా తీయకూడదు, తీగ పాకం తీస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం యాలక్ పొడి వేసుకుంటున్నాము. ఎక్కువ చేసినప్పుడు మనము కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి ఇందులోనే. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి పైన వేసుకోవచ్చని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండిని వేసుకొని కలుపుతూ ఉండాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేయండి. 1 గ్లాస్ రైస్ అనుకోండి, 1/2 గ్లాస్ షుగర్ వేసి కొంచెం షుగర్ వేస్తే సరిపోతుందండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
ఉండలు కట్టకుండా కలుపుకోండి చలువడి అనేది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఈ కొబ్బరి ముక్కలను, వీటిని అందులో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడం అండి. రెడీ అయిపోయింది. నేను కొద్దిగా చేశాను చలివిడి, ఎక్కువ చేసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.